బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? చూడండి, చిన్న చిన్న సగ్గుబియ్యం అండి, ఆవాల్లాగా ఉంటాయి. సగ్గుబియ్యం అంటే షాపులో ఇస్తారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఇది మనకి ఎవరికైనా చాలా నీరసం ఎక్కువగా ఉంటుంది. ఫీవర్ వచ్చినా, జ్వరం వచ్చినా, మా చిన్నప్పుడు అయితే కడుపు నొప్పి వస్తే చాలు సగ్గుజావ తాగమని ఇచ్చేవారండి. అప్పుడు ఇలాగ రకరకాల డ్రింక్స్ అలాంటివి ఏమీ లేవు కదా మా చిన్నప్పుడు. సగ్గుజావలో బార్లీ నీళ్లు కాసి ఇచ్చేవారండి. ఈ సగ్గుజావ చాలా మంచిదండి. కాళ్ళు చేతులు లాగినా, కడుపు నొప్పి వచ్చినా, మనిషి చాలా నీరసంగా ఉంటారు. ఒక్కొక్కసారి అయితే తెలియకుండానే పిల్లలు కూడా నీరసం పడిపోతారు. ఇవి సగ్గుబియ్యం కాసి పిల్లలకి స్పూన్తో కూడా పట్టించవచ్చు. పెద్దవాళ్ళు అయితే గ్లాసులతో తాగొచ్చండి. చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ దగ్గరగా ఉడికిపోయిన తర్వాత పంచదార వేసేసుకుంటామేనండి. ఇదిగోండి, ఇలాగా చూడండి, తెల్లగా ఉంటాయండి గింజల లోపల. అలా ఫుల్ నీళ్ళు రంగులో వచ్చేయాలండి, అప్పుడు ఉడికినట్టుమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను. ఈ ఫుల్ వైట్ ఉన్నదంతా అలా నీళ్ళు కలర్లో వచ్చేస్తుందండి. మంచినీళ్ళ రంగు ఎలా ఉంటుంది అలా వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు మనం పటిక బెల్ల పొడి వేసేసుకుంటామేనండి. బెల్లం అయితే వేయట్లేదు నేను, పంచదార కానీ పటిక బెల్ల పొడి కానీ. పంచదార వాడకూడదు కదా ఎక్కువ, అందుకని పటిక బెల్లం పొడి వేసానండి నేను. అంతేనండి. దగ్గరికి వేసిన తర్వాత పలసగానే తాగితే చాలా బాగుంటుంది. కొంచెం గోరువెచ్చగా పిల్లలకు స్పూన్తో వేయచ్చు, పెద్దవాళ్ళని కూడా తాగొచ్చండి. మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.